ఈరోజు మనం చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక మరియు మానసిక శాస్త్రవేత్తలలో ఒకరైన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారి బోధనలను లోతుగా పరిశోధించబోతున్నాం. ఆయన తన ప్రసిద్ధ పుస్తకం ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ప్రపంచానికి ఒక కీలకమైన సత్యాన్ని వెల్లడించారు. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ కోరికలను నెరవేర్చే సర్వశక్తిమంతుడైన సేవకుడు. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు, ప్రతి లక్ష్యానికి పరిష్కారం మీ లోపలే, మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉంది. ఈ అపారమైన శక్తిని ఎలా ఉపయోగించాలి, సంపద, ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఎలా ఆకర్షించాలి అనే అంశాలపై డాక్టర్ మర్ఫీ గారు వెల్లడించిన 9 కీలక రహస్యాలను ఆకర్షణీయమైన ఉదాహరణలతో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రహస్యం, సబ్కాన్షియస్ మైండ్ లక్షణం. సబ్కాన్షియస్ మైండ్ అనేది కేవలం జ్ఞాపకశక్తి భండారం కాదు, ఇది ఆజ్ఞలను అమలు చేసే ఒక సర్వశక్తిమంతుడైన సేవకుడు. ఇది మీ కాన్షియస్ మైండ్ నుండి వచ్చే ఆదేశాలను ప్రశ్నించదు, కేవలం అమలు చేస్తుంది. డాక్టర్ మర్ఫీ ప్రకారం సబ్కాన్షియస్కు తార్కికం, హాస్యం లేదా నిజమబద్ధం తెలియదు. మీరు మీ కాన్షియస్ మైండ్తో పదే పదే దేనిని బలంగా విశ్వసిస్తే లేదా అనుభూతి చెందితే, సబ్కాన్షియస్ దానికి సంబంధించిన విశ్వాస వ్యవస్థలను మరియు పరిస్థితులను మీ జీవితంలో సృష్టించడానికి పనిచేస్తుంది. ఉదాహరణ, అడవిలో గొడ్డలి. కాన్షియస్ మైండ్ అడవిలో చెట్టు కొట్టడానికి దిశను, స్థానాన్ని నిర్ణయించే మనిషిలాంటిది. సబ్కాన్షియస్ మైండ్ ఒకసారి ఆదేశం అందిన తర్వాత గొడ్డలి ఎలాంటి ప్రశ్న లేకుండా తన శక్తిని ఉపయోగించి ఆ చెట్టును కొట్టేస్తుంది. గొడ్డలికి తార్కికం ఉండదు, అది ఇచ్చిన ఆదేశాన్ని మాత్రమే అనుసరిస్తుంది. పాఠం, మీరు మీ సబ్కాన్షియస్కు నేను డబ్బును ఆకర్షించలేను అనే ప్రతికూల ఆదేశమిస్తే అది ఆ ఆదేశాన్ని అమలు చేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే సానుకూల ఆదేశమిస్తే అది దానికి అనుగుణంగా అవకాశాలను సృష్టిస్తుంది. రెండవ రహస్యం, అలవాట్లలో సబ్కాన్షియస్ పాత్ర. మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో, అలవాట్లలో సబ్కాన్షియస్ మైండ్ శక్తి దాగి ఉంది. మీ జీవితంలో 90% నిర్ణయాలు మరియు చర్యలు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. మీరు కారు నడపడం, టైప్ చేయడం లేదా సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు మొదట్లో కాన్షియస్ మైండ్ ఉపయోగిస్తారు. కానీ ఒకసారి ఆ పనిలో నైపుణ్యం సాధిస్తే అది సబ్కాన్షియస్ హ్యాండోవర్ అవుతుంది. ఉదాహరణ, మెమోరీ కార్డ్ నేర్చుకోవడం. ఒక పియానో ప్లేయర్ మొదట్లో కాన్షియస్గా ప్రతి కీని ఆలోచించి వాయిస్తాడు. సబ్కాన్షియస్ హ్యాండోవర్ పదే పదే సాధన చేయడం ద్వారా మెదడులోని సెరెబెల్లంతో పాటు సబ్కాన్షియస్ మైండ్ ఆ మొత్తం కదలికను గుర్తుంచుకుంటుంది. తరువాత ఆ ప్లేయర్ ఆలోచించకుండానే క్లిష్టమైన ట్యూన్లను ప్లే చేయగలడు. ఈ నైపుణ్యం అతని సబ్కాన్షియస్ అలవాటుగా మారుతుంది. పాఠం, మీరు మంచి అలవాటును పెంపొందించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన చర్యను మొదట్లో కాన్షియస్గా పదే పదే చేయండి. తద్వారా అది త్వరగా సబ్కాన్షియస్లోకి ప్రవేశించి ఆటోమేటిక్ అలవాటుగా మారుతుంది. మూడవ రహస్యం, భావోద్వేగమే గేట్వే. సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశించడానికి తార్కికం కాదు, భావోద్వేగం కీలకం. భావోద్వేగంతో కూడిన ఆలోచనలు వేగంగా సబ్కాన్షియస్ మైండ్లోకి చొచ్చుకుపోతాయి. సబ్కాన్షియస్ అనేది భావనల భాషను మాట్లాడుతుంది. మీరు ఏదైనా ఆలోచనను కేవలం తార్కికంగా ఆలోచించడం కంటే ఆ సంపదను అనుభూతి చెందితే అది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదాహరణ, యాక్టర్స్ మెథడ్. తప్పు పద్ధతి. ఒక యాక్టర్ కేవలం డైలాగ్లను చదవడం సరియైన పద్ధతి. ఒక మెథడ్ యాక్టర్ తాను పోషించే పాత్ర యొక్క ప్రతి భావోద్వేగాన్ని, నొప్పిని, ఆనందాన్ని తన లోపల అనుభూతి చెందుతాడు. ఈ బలమైన అనుభూతి అతనికి మరింత నమ్మదగిన నటనను అందిస్తుంది. పాఠం, మీ లక్ష్యాలను కేవలం ఆలోచనలుగా ఉంచకుండా అది ఇప్పటికే నిజమైనట్లుగా అనుభవించండి. మీ లక్ష్యం నిజమైనట్లుగా మీరు ఎంత బలంగా అనుభూతి చెందితే సబ్కాన్షియస్ మైండ్ అంత వేగంగా దాన్ని అమలు చేయడానికి పనిచేస్తుంది. నాలుగవ రహస్యం, నిద్రకు ముందు సమయం యొక్క శక్తి. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఉన్న సమయం మీ సబ్కాన్షియస్కు ఆదేశాలు ఇవ్వడానికి అత్యంత శక్తివంతమైన సమయమని డాక్టర్ మర్ఫీ పేర్కొన్నారు. నిద్రకు ముందు కాన్షియస్ మైండ్ నిద్రాణంగా మరియు బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పంపే సందేశాలు ఫిల్టర్ కాకుండా నేరుగా సబ్కాన్షియస్లోకి వెళ్తాయి. ఉదాహరణ, ఓడను నడపడం. సమస్య, పగటిపూట కాన్షియస్ మైండ్ ఎన్నో ప్రతికూల సందేశాలతో సబ్కాన్షియస్ను నింపుతుంది. నిద్రకు ముందు పద్ధతి,
నిద్రకు ముందు ఓడరేవులో నిలబడినట్లుగా ఉంటుంది. ఈ సమయంలో మీరు స్పష్టమైన ఆదేశాన్నిచ్చి సబ్కాన్షియస్కి అప్పగించాలి. సబ్కాన్షియస్ రియాక్షన్. రాత్రంతా సబ్కాన్షియస్ కెప్టెన్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉత్తమ మార్గాలను, వనరులను మరియు ఆలోచనలను సమకూర్చడంపై పనిచేస్తాడు. ఉదయం లేవగానే మీకు కొత్త పరిష్కారాలు లేదా స్ఫూర్తి కలుగుతుంది. 5వ రహస్యం, ప్లేసిబో యొక్క నిజమైన రహస్యం. డాక్టర్ మర్ఫీ ప్రకారం ప్లేసిబో ఎఫెక్ట్ అనేది వైద్య అద్భుతం కాదు, ఇది సబ్కాన్షియస్ శక్తి యొక్క నిదర్శనం. ప్లేసిబో ఒక చక్కెర మాత్ర మాత్రమే అయినప్పటికీ నయం అవుతుందని బలంగా విశ్వసించినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఈ నమ్మకాన్ని నిజం చేయడానికి శరీరంలోని స్వీయ నయం వ్యవస్థలను, రోగనిరోధక శక్తిని మరియు రసాయన ప్రక్రియలను ఉత్తేజపరుస్తుంది. ఉదాహరణ, అంతర్గత వైద్యుడు. సాధారణ వైద్యం, బయట నుండి మందులు, చికిత్సలు ఇస్తారు. సబ్కాన్షియస్ వైద్యం, సబ్కాన్షియస్ మైండ్ మనలో దాగి ఉన్న అంతర్గత వైద్యుడు లాంటిది. మీరు దానికి నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అనే బేషరతు ఆదేశమిస్తే అది అంతర్గత వైద్య ప్రక్రియలను ప్రారంభించి అనారోగ్యాన్ని నయం చేయడానికి పనిచేస్తుంది. పాఠం: అనారోగ్యం అనేది కేవలం శారీరక సమస్య కాదు, ఇది ప్రతికూల ఆలోచన యొక్క ప్రతిబింబం. సబ్కాన్షియస్కు సానుకూల ఆరోగ్య ఆదేశాలు ఇవ్వడం ద్వారా అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు. 6వ రహస్యం, ఇమాజినేషన్ వర్సెస్ విల్ పవర్. లక్ష్యాలను సాధించడానికి విల్ పవర్ కంటే ఊహ చాలా శక్తివంతమైనదని డాక్టర్ మర్ఫీ నొక్కి చెప్పారు. విల్ పవర్ అనేది ఘర్షణపై ఆధారపడి ఉంటుంది. నేను ఈ చెడ్డ అలవాటును వదిలించుకోవాలి అని బలంగా ప్రయత్నిస్తే సబ్కాన్షియస్ ఆ పోరాటాన్ని బలపరుస్తుంది. కానీ మీరు ఊహను ఉపయోగిస్తే అది లక్ష్యాన్ని సాధించడం సులభం చేస్తుంది. ఉదాహరణ, గుర్రంపై ప్రయాణం. విల్ పవర్ గుర్రాన్ని బలవంతంగా లాగడానికి ప్రయత్నించే రైడర్ లాంటిది. ఈ పోరాటంలో శక్తి వృధా అవుతుంది. ఊహ, విశ్వాసం గుర్రాన్ని ప్రేమతో దారి చూపిస్తూ నడిపించే రైడర్. మీరు మీ లక్ష్యాన్ని ఎంత ఆకర్షణీయంగా మరియు సంతోషకరంగా ఊహించుకుంటే సబ్కాన్షియస్ మైండ్ ఆ మార్గంలోకి వెళ్లడానికి అంతే సహకరిస్తుంది. పాఠం: మీరు చేయకూడని వాటిపై పోరాడకండి. బదులుగా మీరు చేయాలనుకుంటున్న వాటిని ఇప్పటికే చేస్తున్నట్లుగా సంతోషంగా ఊహించుకోండి. 7వ రహస్యం, సంపద యొక్క నమూనా. డాక్టర్ మర్ఫీ ప్రకారం సంపద అనేది కేవలం డబ్బు కాదు, ఇది మీ మెదడులో స్థిరపడిన ఒక నమూనా. పేదరికం కూడా ఒక నమూనానే. మీరు డబ్బు కొరత గురించి పదే పదే మాట్లాడితే మీ సబ్కాన్షియస్ ఆ కొరత నమూనాను నిజం చేస్తుంది. మీరు డబ్బు ప్రవాహం గురించి మాట్లాడితే అది దానిని నిజం చేస్తుంది. ఉదాహరణ, మైండ్ ప్రింటర్. పేదరికం నమూనా. మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక శక్తివంతమైన ప్రింటర్ లాంటిది. మీరు దానికి డబ్బు సమస్య అనే ప్రతికూల నమూనాను ఇస్తే అది ఆ నమూనాను పదే పదే ముద్రించి ఇస్తుంది. సంపద నమూనా. మీరు దానికి అంతులేని సంపద, ప్రశాంతత అనే నమూనాను ఇస్తే అది ఆ నమూనాను ముద్రించి ఇస్తుంది. పాఠం: మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క నమూనాను మార్చడానికి మీరు సంపదను ఇతరులకు ఇస్తున్నట్లు, ఆశీర్వదిస్తున్నట్లు మరియు స్వీకరిస్తున్నట్లు నిరంతరం ఊహించుకోవాలి. డబ్బు అనేది మంచిది మరియు దైవికమైనది అని విశ్వసించాలి. 8వ రహస్యం, క్షమాపణ మరియు విడుదల. సబ్కాన్షియస్ మైండ్ను దాని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించడానికి మీరు పాత నొప్పి, కోపం మరియు పగ వంటి భావోద్వేగాలను విడుదల చేయాలి. మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న ప్రతికూల భావోద్వేగాలు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన సానుకూల శక్తిని హరించివేస్తాయి. ఇది మీ లక్ష్యాలను చేరుకోకుండా నిరోధించే ఒక ముళ్లకంచె లాంటిది. ఉదాహరణ, బ్యాటరీ ఛార్జింగ్. పాత గాయాలు. మీరొక వ్యక్తిపై కోపాన్ని లేదా పగను పెట్టుకున్నప్పుడు అది మీ శక్తిని నిరంతరం ఖర్చు చేసే బ్యాటరీ లాంటిది. క్షమాపణ. మీరు ఇతరులను లేదా మిమ్మల్ని మీరు క్షమించినప్పుడు ఆ పాత బ్యాటరీ కనెక్షన్ తొలగిపోయి మీ శక్తి మొత్తం మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్కు సమర్థవంతంగా పనిచేయడానికి స్వేచ్ఛనిస్తుంది. పాఠం: క్షమాపణ అనేది ఇతరులకు ఇచ్చే బహుమతి కాదు, ఇది మీ మనస్సుకు మీరు ఇచ్చే స్వేచ్ఛ. సబ్కాన్షియస్ను సానుకూల ఫలితాల కోసం ప్రోగ్రాం చేయడానికి లోపల ఉన్న ప్రతికూల శక్తిని తొలగించాలి. 9వ రహస్యం, మీ సబ్కాన్షియస్ అపరిమితమైనది. డాక్టర్ మర్ఫీ ప్రకారం మీ సబ్కాన్షియస్ మైండ్ కేవలం మీ జ్ఞాపకాలు, అలవాట్లు మాత్రమే కాదు. ఇది విశ్వంలోని అనంతమైన జ్ఞానంతో అనుసంధానించబడి ఉంది.
మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలదు. మీరు సరైన ఆదేశాన్నిస్తే అది మీ కాన్షియస్ మైండ్కు అందుబాటులో లేని జ్ఞానాన్ని, ఆలోచనలను, మార్గాలను అందిస్తుంది. ఉదాహరణ, వైఫై కనెక్షన్. కాన్షియస్ మైండ్ ఇది మీ ఫోన్ లాంటిది. ఇది పరిమిత డేటా కలిగి ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ ఇది వైఫై రిసీవర్ లాంటిది. మీరు నా సమస్యకు పరిష్కారం లభించింది అని విశ్వసిస్తే సబ్కాన్షియస్ మైండ్ విశ్వంలోని అనంతమైన జ్ఞానంతో కనెక్ట్ అయ్యి ఆ పరిష్కారాన్ని మీ మనసుకు అందిస్తుంది. పాఠం: మీరు మీ లక్ష్యాలను సబ్కాన్షియస్కు అప్పగించినప్పుడు ఎలా అని అడగవద్దు. సబ్కాన్షియస్కు ఎలా చేయాలో తెలుసు. మీరు కేవలం దాన్ని నమ్మండి. ముగింపు: మీ అద్భుత శక్తిని అన్లాక్ చేయండి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారి ఈ 9 రహస్యాలు మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. మీ సబ్కాన్షియస్ మైండ్కు మీరు ఇచ్చే ఆదేశమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ సబ్కాన్షియస్కు మీరు ఏ ఆదేశాన్ని ఇవ్వబోతున్నారు? మీ నిధి భండారం మీ లోపల ఉంది. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఎలా అమలు చేయబోతున్నారో కామెంట్లలో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుత విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.